హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా క్యాండిడ్ బ్లాగ్స్. సో ఈరోజు నేను కృష్ణా టెంపుల్కి వచ్చాను. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. అండ్ నేను ఇప్పుడు సింగిల్గా జర్నీ చేస్తున్నాను, బట్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. అంటే తన ఆపోజిట్ డైరెక్షన్, నేను కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాము. ఇంకొక దగ్గర కలిసామన్నమాట. అండ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది. అండ్ మేము కోటి దగ్గర కలిసాము. అక్కడి నుంచి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. అండ్ తను ఏం చెప్పిందంటే, నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు పక్క ఇస్కాన్ టెంపుల్ చూడు, చాలా బాగుంటుంది అని చెప్పింది. అండ్ నాకు కూడా కృష్ణుడి మీద చాలా భక్తి వచ్చేసింది అనమాట. అండ్ ఆల్సో నేను ఇన్స్టాలో కొన్ని కోడ్స్ కూడా పెడుతుంటాను కృష్ణుడివి. సో అలా అని చెప్పి నువ్వు పక్కా చూడాలని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చాక ఇంకా తనకు కాల్ చేశాను. సో ఫైనల్లీ ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ అది ఏకాదశి రోజు వెళ్ళాము. భక్తులు అయితే చాలామంది ఉన్నారు, సండే కాబట్టి. ఇంకా నాకు ఈ వ్యూ మొత్తం చాలా నచ్చింది. అండ్ మేము లైన్లో నిల్చొని దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట. ఈ వ్యూని ఒక వ్యూ వేసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంది. కృష్ణుని దగ్గర నుంచి వీడియోస్ కానీ ఫొటోస్ కూడా తీసుకోవడానికి అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు, బట్ ఏదో కొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ తర్వాత పక్కన ఒకటి ఉందన్నమాట, ఇలా కృష్ణుడి గురించి అన్నీ రాసి ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇంకా కృష్ణుడు ఏమేమి చేశాడు అవన్నీ ఇలా ఆర్ట్ ఉందన్నమాట. ఇక్కడ మనం మంచిగా పిక్స్ తీసుకోవచ్చు. కానీ ఆ రోజు చాలా రష్ ఉండడంతో ఇంకా మాకు చాలా టైం పట్టిందనమాట అక్కడ. అండ్ ఇక్కడ కృష్ణుడి జపం చేస్తున్నారు 108 టైమ్స్. నేను అసలు ఫస్ట్ చూడగానే ఏంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను. కానీ తర్వాత అడిగి తెలుసుకొని మేము కూడా 108 టైమ్స్ కృష్ణ నామం జపం చేసామన్నమాట. సో నాకైతే మస్తు అనిపించింది. అక్కడున్న నేచర్ కానీ అదంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. సో మీరు ఎప్పుడైనా కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న అబిడ్స్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ అన్నమాట ఇది. హరే కృష్ణ మంత్రం చేసేటప్పుడు ఆర్జే సూర్య గారు కూడా అక్కడ కనిపించారనమాట. బిగ్ బాస్ సీజన్ 6లో ఉన్న అతను అనమాట.
ఇంకా 108 టైమ్స్ హరే కృష్ణ మంత్రం అయిపోయేలోపు హారతి టైం కూడా అయిందనమాట. సో హారతి ఇస్తున్నారు కృష్ణుడికి. ఇంకా హారతి తీసేసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మేము ప్రసాదం కోసం అయితే వెళ్ళాము. ఇక్కడ మంచిగా గోవులని ఉన్నాయన్నమాట, చాలా గోవులు ఉన్నాయి. ఇంకా వాటికి ఫీడ్ చేస్తున్నారు చూడండి. ఇంకా మేమైతే ప్రసాదం కోసం లైన్లో నిల్చున్నాము. అండ్ కృష్ణుడికి గోవులు అంటే ఇష్టం కదా, ఇక్కడ ఈ ఏరియాలో భలే పెట్టారు గోవులని. అండ్ ప్రసాదంగా అయితే శనగలు ఉంటాయి కదా, అవి ఇచ్చారు, ఉడకబెట్టిన శనగలు. సో ప్రసాదం చాలా బాగుంది. మేము ప్రసాదం తినేసి రిటర్న్ అయిపోయినాం అనమాట. నాకైతే ఈ కృష్ణ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను మళ్ళీ విజిట్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ పప్పి, అండ్ నాకు ఈ చాక్లెట్స్ తెచ్చినందుకు, అండ్ ఆల్సో కృష్ణ టెంపుల్కి కూడా తీసుకెళ్ళినందుకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.